అయ్యారు, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. సో చక్రపాణి గారు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారులు అంత దారుణంగా మాట్లాడితే? ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గతంలో కూడా చాలామంది రాజకీయ నాయకులు పోలీస్ అధికారుల్ని చాలా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి సార్? మిమ్మల్ని చూసి నమస్కారం సార్. యా సార్ బీడి లక్ష్మణ్ గారు నమస్కారం సార్. ప్రేక్షకులు అందరికీ నమస్కారం. టీవీ 99 సార్. బ్రహ్మనాయుడు గారు, యా గత 55 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. వీరు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ పోలీసులు తిట్టడం కానీ, బూతులు పంచాంగం కానీ, ఒకళ్ళు కూడా తెచ్చటం కానీ, వారు వచ్చిన తర్వాతే ఈ సంస్కృతి వచ్చిందండి. ఈ ట్రాన్స్ఫర్లు అంటారా, అవి ఇదివరకే మా ఆఫీసర్లే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అవన్నీ హోమ్ మినిస్టర్ చేతులకు వెళ్ళిపోయినాయి. అట్లాగే ఎస్ఎల్ ట్రాన్స్ఫర్లు కానీ, సిఐ ట్రాన్స్ఫర్లు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు వేయవలసి వస్తుంది. అది తర్వాత వేరే సమస్య అనుకుంటుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగున బయటకు వేయగలరా? 100% వేయలేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు వేయలేరు, పవన్ కళ్యాణ్ గారు వేయలేరు, ప్రధానమంత్రి మోదీ గారు వేయలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రాజకీయ నాయకులు కూడా వేయలేరండి. ఏ రాజకీయ నాయకులు కూడా వేయలేరు. అవును. ఇప్పుడు వాళ్ళ మీద మర్డర్ కేసులున్నా, అట్లాగే కరప్షన్ కేసులున్నా, కోట్లు ఆస్తులు సంపాదించినా వాళ్ళ రాజకీయంగా నిలబడవచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్కి ఏదైనా తప్పు చేస్తే మా పై ఆఫీసర్లో ఛార్జీలు ఇస్తారు. అవును. ఎస్ఐ కానీ సిఐ కానీ ఛార్జ్ ఇస్తారండి. ఒక్క ఛార్జీ పెండింగ్ ఉంటే ప్రమోషన్ టైంలో అతను పక్కన పెడతారు. ఈ పనిష్మెంట్ అంటారు కదా, అవే కదా పనిష్మెంట్లు ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తారు కదా. పనిష్మెంట్ కూడా ఇచ్చేదాకా ఆగరండి. ఒక ఛార్జ్ పెండింగ్ ఉన్న పక్క పెడతారు ముందు. ఓకే సార్. ఓకే. అంత సిస్టమాటిక్గా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఓకే సార్. మీరు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఖర్చు పెడతాము, దోసుకుంటాము, ఇవన్నీ కూడా వాళ్ళకే చెల్లిందండి, రాజకీయ నాయకులకే. రాజకీయ నాయకులు మేము ప్రతి పండగలకు కానీ దీనికని పెళ్ళం పెట్టిన వదిలేసేసి రోడ్ల మీదకి వెళ్ళి ఎంతో టెన్షన్లతోటి బాధ్యతాయుతంగా డ్యూటీలు చేస్తామంటే అప్రిషియేట్ చేయటం మానేసి బట్టలు ఉడదీస్తామంటే ఎవరి బట్టలు ఉడదీస్తానండి? నాకు అర్థం కాదు. అయినా ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నిమిషం అన్నా ఏ రాజకీయ ఉండలేడు. ఇద్దరు గన్మెన్ లేకుండా ఎమ్మెల్యేలు ఉండలేరు. ఇలా మేమేంటంటే క్రమం తప్పకుండా క్రమశిక్షణ తోటి ఎంతో కష్టపడి ప్రజల బాగోగుల కోసం, ప్రజలను రక్షించడం కోసం, వాళ్ళ మాన ప్రాణాలను కాపాడటం కోసం అన్ని త్యాగం చేసి రోడ్ల మీద ఉద్యోగం చేస్తాం. మేము పండుగలు చేసుకోము, సినిమాలకు వెళ్ళాము, షికార్లకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాం. అవును, మీకు వ్యక్తిగత జీవితం చాలా కోల్పోతారు. సినిమాకి వెళ్ళినా మధ్యలో పోరేసి వెళ్ళిపోతాం, అక్కడ సినిమాల్లో వదిలేసి. అది మా డ్యూటీ అండి. మాకుంటే కష్టం డ్యూటీ ఏ డిపార్ట్మెంట్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం ఏ డిపార్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు మన ఆంధ్రాలో 100 మంది సిటిజన్స్ కి ఒక పోలీసు ఉన్నారు. ఉండాలి రూల్ అయితే. 1000 మందికి కూడా ఒక పోలీసు లేరు ఇప్పుడు. 1000 మందికి ఇందులో సగం మంది వాళ్ళకి ఎస్కార్ట్లు కానివ్వండి, వాళ్ళకి పైలట్లు కానివ్వండి, అదే డ్యూటీ సరిపోతుంది మాకు వాళ్ళు రక్షించడానికి. ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తామంటే బట్టలు ఉడిస్తాము, అవి ఉడతాం, ఇది. అందుకని ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు మాట్లాడారండి, వారి మీద కేసు పెట్టబోతున్నాము. వాళ్ళందరూ కేసు పెట్టి కోర్టు దిప్పుతాను కానీ కుదరదండి. ఎవరి మీద పెడతారు? చక్రపాణి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెడదాం కేసు. ఓకే. ఇప్పుడు మా అసోసియేషన్ లో స్టేట్ అసోసియేషన్ లో మాట్లాడారండి. సర్వీస్ అసోసియేషన్ ఉంది, రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది. రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ మేము నచ్చ చెప్తాం, ఇది పరిస్థితి అని వాళ్ళకి సలహా ఇస్తాం. ఇప్పుడు రన్నింగ్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు ఇంతకుముందే విజయవాడలో మాట్లాడారు. తప్పనిసరిగా మేము చట్టాన్ని ఆచరిస్తాం, రూల్ ఆఫ్ లా. మేము రూల్ ని, చట్టాన్ని కాపాడుతాం. మేము కాపాడే వాళ్ళని గుడ్లోడిస్తానని ఎట్లాగండి ఆలోచించి చెప్పండి. అవునా తప్పు అయితే సీరియస్ గా ఉన్నారు. ఆయన వ్యాఖ్యల మీద మీరైతే కోర్టుకు వెళ్తారు తప్పనిసరిగా అండి. ఎందుకంటే పరుగు పోతా ఉంది. ఒక విషయం చెప్పంటారా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ ఆఫీసర్లని